వేదిక మీద ఉన్న పెద్దలకు అలాగే వేదిక కింద నా తోటి జన సైనికులకు అందరికీ కూడా నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాను. విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు ఇది మనం తెచ్చుకున్నది కాదు, మన ముందు తరం వాళ్ళు మనకి సాధించి పెట్టినటువంటిది. ఈవేళ పవన్ కళ్యాణ్ గారి సంకల్పం కూడా మన ముందు తరానికి కూడా ఈ విశాఖ ఉక్కుని ఇవ్వడానికి పవన్ కళ్యాణ్ గారు ఇవాళ ఈ సంకల్పం చేపట్టడం జరిగింది. మేము తూర్పుగోదావరి జిల్లా వాసులైనా సరే ఇక్కడ విశాఖపట్నంలో ఉక్కు ఉండాలని మేము ఎందుకు కోరుకుంటున్నామంటే కారణం ఆంధ్రుల హక్కు కాబట్టి ఒకటే కాదు, మా ఏలేరు కాలువ తూర్పుగోదావరి జిల్లాలో మా జీవాధారంగా ఏలేరు నది, దాని యొక్క కాలువ మా సాగునీరు తాగునీరు కూడా వదులుకుని మీ కనితి బ్యాలెన్స్ రిజర్వేర్కి దీనికి ఇవ్వడం జరిగింది. ఎందుకంటే ఇది ఆంధ్రుల హక్కు కాబట్టి మనతో పోరాడి సాధించాం కాబట్టి ఆవేళ మనం దాని గురించి మనం చేయడం జరిగింది. ఈవేళ రాష్ట్రంలో ప్రధాన ప్రతిపక్ష పాత్ర పూర్తిగా పోయింది. దాని ప్రభావం ఏమీ కనపట్టలేదు. ఎక్కడా కానీ ఇటువంటి ఉద్యమం వచ్చినప్పుడు ఎక్కడా కూడా ముందుకు రావట్లేదు. ఈవేళ జనసేన పార్టీ ఒకటే ముందుకు వస్తూ ఉంది. పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో ఆయన మీద ఉన్న విశ్వాసంతో ప్రతి ఒక్క ఉద్యమం మీరు చూసే ఉంటారు. మొన్న రోడ్ల విషయంలో అయితే అవ్వచ్చు, ఈవేళ దీని గురించి అయితే చూడవచ్చు. ప్రతిదానికి కూడా ఈవేళ పవన్ కళ్యాణ్ గారి యొక్క స్ఫూర్తి, ఆయన సంకల్పము ఏ కార్యక్రమం మొదలుపెట్టినా సరే ఈ రోజు దాకా కూడా అది సక్సెస్ అయింది. కాబట్టి ప్రజలారా మీ అందరికీ చెప్పేదంటే ఈవేళ పవన్ కళ్యాణ్ గారు పెట్టినటువంటి ఈ సంకల్పం ఖచ్చితంగా క్లిక్ అవుద్ది. మన విశాఖ ఉక్కు విశాఖలోనే ఉంటుంది, ఏ ప్రైవేటీకరణ జరగదని చెప్పి జనసేన తరఫున పూర్తి హామీ తెలియజేస్తూ సెలవు తీసుకుంటా ఉన్నాను.